ఇసుక కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. ఇటీవల పేర్ని నాని నాయకత్వంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు దిగింది వైసీపీ. అనుమతులు లేని నిరసనలో పాల్గొన్నారని పేర్ని నానితో సహా 400 మందికి 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇక పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వొద్దని వైసీపీ గ్రూప్లో మెసేజ్ చేశారు నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న. కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను స్టేషన్కు పిలిపించారు పోలీసులు. విషయం తెలుసుకుని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్న పేర్ని నాని ఆర్పేట సీఐతో వాగ్వాదానికి దిగారు. చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. చూడక్కర్లా ఎవరికి మీకు ఎటకారంగా ఉంది, అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది. చూపిస్తా మేతో తమాషా తమాషా అంటావా? ఏం మాట్లాడతావు? చట్టం అంటే ఎగుతాడా? వెయ్యి లేదా? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? అరే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. చూడక్కర్లా ఇసుక కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. ఇటీవల పేర్ని నాని నాయకత్వంలో అటు మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు దిగింది వైసీపీ. అయితే అనుమతులు లేని నిరసనలో పాల్గొన్నారంటూ కూడా పేర్ని నానితో సహా మొత్తం 400 మందికి పోలీసులు 41A నోటీసులు అయితే అందించారు. కానీ ఆ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వొద్దంటూ అటు వైసీపీ గ్రూప్లో మెసేజ్ చేశారు నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న. అయితే కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను పోలీస్ స్టేషన్కు అయితే పిలిపించారు పోలీసులు. అయితే ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆ తర్వాత ఆర్పేట సీఐతో వాగ్వాదానికి దిగారు. మీరు ఏమన్నారు? నడుచుకుంటే మీరు చెప్తారా? మీరు చెప్తే మేము చెప్తున్నా వేరే మీ ఇష్టం తమాషా అంటారా? ఏం పర్లేదు తెలిసే రోజు. అవునండి నేను అప్పుడు గుర్తుపట్టలేదు, గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు ఎత్తారు. నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతావు. అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు. అంత మీరు చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరేసేస్తా పేతోడు గురించి మీరు ఈ పాటికి మొత్తం బందర్లో వైసీపీ వేసేవాడు. రాష్ట్రంలో గురేసి అధికారం ఉంటే మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో 41 నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని వచ్చేసి కోర్టు పెడతారు. సార్ మాకున్నది అది. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, మొత్తం 41 నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి. స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మార్షల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా. నేను అందరు కలిపి తీసుకుంటారా సార్? అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం.
దయచేసి మీరు ఏమన్నా ఉంటే ఫోన్లో నేను ఏమన్నంటే అరెస్ట్ చేసినట్టు మాకు ఇచ్చేసేయండి. ఇచ్చేస్తాం. మిగతా వాళ్ళందరినీ అందరూ స్టేషన్కి వెళ్ళి ముట్టడలాగా రావడం బాగుంది. ఎవరు ముట్టలేదు సార్, మీరు అందరి మీద ఇంకో కేసు పెడదాం ముట్టడంటే మేమేం చేయలేం. మళ్ళీ మేమంటే పొద్దున అతని కాదా మ్యాంగోళ్ళ పెళ్లి ఉంటే తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొని రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు కానీ మా ఆయన్ని పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము. ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే మాట్లాడదాం నవ్వుకుంటున్నారు ఎవరికి ఏమైనా ఆయనే మీరే ఇంకా నా బ్యాచ్ ఇంకా ఎస్ఐ ఉన్నాడు, మీరేమన్నా మాట్లాడతారు కానీ మాకు తెలియదు అట్లాంటిది. మాకు ప్రభాకర్ రావు అంటే విపరీతమైన గౌరవం, మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే. ఆయన ఎందుకు అట్టగలమంటాం బాబు? ఈ స్టేషన్ ఈ బందర్లో అతి తక్కువగా హెరాస్మెంట్, అధికార పార్టీకి హెరాస్మెంట్ లొంగిపోయి చేయకుండా ఉన్నాడు తక్కువ మంది. నువ్వు అక్కడ ఆయన కూడా చెప్పావు ఆయనకి, ఏం కావాలి రాగానే చెప్పావు ఆయనకి. రైట్, ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తూనే ఉన్నాము, అటు మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్లో సీఐతో వాగ్వాదానికి దిగుతున్నారు వైసీపీ నేత పేర్ని నాని. ఈ వాగ్వాదానికి గల కారణాలేంటి? రాజుగా మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని పోలీస్ స్టేషన్ లో కొంతసేపు హల్చల్ సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐతో తీవ్ర స్థాయిలో వాగ్వివాదాన్ని దిగారు. పోలీసులు అనే అంశాన్ని పూర్తి స్థాయిలో మర్చిపోయి సాధారణ వ్యక్తులతో ఏ రకంగా అయితే వివాదాలకి వాగ్వివాదం జరుగుతాడో అదే రకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. ఇటీవల పేర్ని నాని నాయకత్వంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేశారు. మెడికల్ కాలేజీకి అనుమతి లేదు అని చెప్పి పోలీసులు 31 యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే 144 సెక్షన్ ఉందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా కానీ పోలీసులు ఆంక్షల్ని సైతం ధిక్కరించి ఆ రోజు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో 400 మందికి మచిలీపట్నం 1 టౌన్ పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసు కూడా సమాధానం ఇవ్వద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ గ్రూప్ లో నగరాధ్యక్షుడు మేకల సుబ్బన్న మెసేజ్ పెట్టాడు. సో చాలా మంది పోలీసులకు సంబంధించి నోటీసుకు రిప్లై ఇవ్వమని చెప్పి వైసీపీ నేతలు నడుతుంటే తమ అధ్యక్షుడు వివరాలు ఇవ్వద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. తాము ఎటువంటి వివరాలు ఇవ్వమని చెప్పి కూడా భీష్మించి కూర్చున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కేసు విచారణలో భాగంగా సుబ్బన్నని పోలీస్ స్టేషన్ కి ఉదయం పోలీసులు పిలిచారు. విషయం తెలుసుకుని నాని కార్యకర్తలు సహా అక్కడికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్ఆర్పేట సీఐతో తీవ్రస్థాయిలో వాయిదాలు ఒక సందర్భంలో సీఐతో అత్యంత దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపించింది. పేర్ని నాని చర్యలతో పోలీసులు సైతం విస్తరపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని చెప్పి పోలీసులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, శివ, అసలు అనుమతులు లేకుండా ధర్నాలు చేయడము నేరమని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఎంతమంది అయితే ఈ ధర్నాలు చేశారో వారికి నోటీసులకు పర్మిషన్ కూడా, నోటీసులు ఇచ్చినప్పుడు వాటికి రియాక్షన్ ఇవ్వడము, సమాధానాలు ఇవ్వడము, ఆ నోటీసులు అందుకున్న వారి వంత అవుతుంది. కానీ ఆ నోటీసులకు కూడా మీరు సమాధానాలు ఇవ్వద్దు అంటూ కూడా వారు ఆ సుబ్బన్న అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పుగానే మనం పరిగణించవచ్చు. ఈ విధంగా అంటే పోలీసుల యొక్క విధులకు ఆటంకం కలిగించే వ్యక్తులను ఎవరినైనా కూడా వారికి పనిష్ చేసే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది. మరి ఇప్పుడు పేర్ని నాని కూడా అదే పద్ధతిలో అక్కడ వాగ్వాదం చేస్తున్నారు కదా, ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా పోలీసులకు సంబంధించి విధుల్లో ఉన్న అధికారులకి ఆటంకం కలిగించిన నేపథ్యంలో కూడా పేర్ని నానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో పాటు పోలీస్ స్టేషన్ లో దౌర్జన్యంగా ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పోలీసులు ఏదైతే ఒక కేసులో భాగంగా విచారణకు సహకరించాలని చెప్పి 41A నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ కి రిప్లై ఇవ్వద్దు, జవాబు ఇవ్వద్దు అని చెప్పి తిరిగి గ్రూప్ లో SMS పెట్టడం కూడా పూర్తి స్థాయిలో కూడా చట్టరీత్యా నేరంగా పరిగణిస్తుంది. అలాగే కేసుని తప్పుదారి పట్టించే విధంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆ మెసేజ్ పెట్టారో వారిపైన, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యంగా పోలీసులపై వాగ్వివాదం తిరిగి విధులకి ఆటంకం కలిగించిన మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేసేందుకు పోలీసు అధికారులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తారీఖున ప్రైవేటు మెడికల్ కాలేజీలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలని విడతల వారీగా ప్రైవేటీకరణ చేయాలి,
66 ఏళ్ల పాటు ప్రభుత్వ హాస్పిటల్తో కూడినటువంటి మెడికల్ కాలేజీ. అంటే మెడికల్ కాలేజీలో సీట్లు డొనేషన్లకి ఎంతకు అమ్ముకుంటున్నారో సమాజానికి తెలుసు. ఎంబీబీఎస్ సీటు ఎన్ని కోట్లకు అమ్ముతున్నారు, పీజీ సీట్లు ఎన్ని కోట్లకు అమ్ముతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిని ఆధారం చేసుకుని ఏర్పాటైనటువంటి మెడికల్ కాలేజీని అంటే సీట్లు అమ్ముకుంటాకి, అలాగే హాస్పిటల్ను కూడా 60 ఏళ్ల పాటు దారాదత్తం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టంగానే దానిలో భాగంగా ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రజా సంఘంగా ప్రజల ఆస్తుల్ని ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల్ని నిరసిస్తూ మెడికల్ కాలేజీ వరకు శాంతియుతంగా వెళ్ళి అక్కడ మా నిరసన తెలియజేయాలి. కాలేజీలోకి వెళ్లకుండా కాలేజీ బయటే చెయ్యాలి, తద్వారా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయాలని చెప్పిన ఒక రాజకీయ పార్టీగా ప్రజా సంఘంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అది విచిత్రం అనాలా, దురదృష్టం అనాలా, హాస్యాస్పదం అనాలా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి ఎక్కిన దగ్గర నుంచి 365 రోజులు సెక్షన్ 30 పోలీసు చట్టం అమల్లో ఉంటాం. రోజు 144 సెక్షన్, రాష్ట్రం అంతా కూడా 144 సెక్షన్, రోజు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాం. ఇది విచిత్రమా? లేదే ప్రజాస్వామ్యాన్ని అంటే ఇనుపు సంఖ్యలతో లేకపోతే ఈ చట్టాలతో అణిచివేద్దామనే, తద్వారా రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన మరి పాలకులకే తీయాలి, ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నాం. ఇలా ఉంటే మేము సెక్షన్ 30 అమల్లో ఉంది, మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు వెళ్ళబాకండి అంటే 365 రోజులు సెక్షన్ 30 అమల్లో ఉంటే ఎలా? అంటే ప్రజలెవరు గొంతెత్తకూడదా? నిరసన తెలియకూడదా? తప్పుని తప్పు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రభుత్వం, ఒక రాజ్యం తప్పు చేస్తుంటే తప్పు అని కూడా గొంతెత్తే అధికారం లేదు. పోలీసు పర్మిషన్ ఇస్తేనే, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చెప్పినట్టుగానే ధర్నా చేయాలి అంటే ఇది జరుగుద్దా? ఈ ప్రజాస్వామ్య దేశంలో అవుతుందా? నిరసన తెలియజేశాం, ఇంకా 100 మీటర్ల యువతలే పోలీసులు ఆపారు, ఆగిపోయాం. మా ఓపుకున్నంత మేర మా నిరసన తెలియజేశాం, అక్కడి నుంచి వచ్చాం. వచ్చిన రోజు రాత్రి ఎఫ్ఐఆర్ 42 మందికి అని కట్టారు. రాత్రి 12:30కి 400 మంది అని ప్రెస్ నోట్ పంపించారు పోలీసు వారు. దాంట్లో అక్కడి నుంచి నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. విడతల నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చాం. వచ్చి ఎప్పుడో చెప్పాం, కొంతమందికి ఒకే చోట అందరినీ ఫోన్ చేసి లిస్ట్ ఇస్తే అందరూ అంటే అందరూ వచ్చి నోటీసులు తీసుకున్నారు. ఇంటింటికి ఎక్కడ వెళ్తారా పోలీసులు? ఇదే ఉద్యోగమా? 400 మందికి నోటీస్ ఇవ్వడం అంటే పోలీసులకి ఇదే ఉద్యోగం అవుతుంది. ఇక లా అండ్ ఆర్డర్ చూడటం ఉండదు. మీరు ఎవరో లిస్ట్ ఇవ్వండి, అందరూ వచ్చేసి సంతకాలు పెడతారని చెప్పాం. అంటే సంతకాలు పెడుతున్నాం. దానిలో మా పట్టణాధ్యక్షుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పట్టణాధ్యక్షుడు అయిన సుబ్బన్న నోటీస్ తీసుకుని ఇప్పటికి 4 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆ కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో చర్చించాడు. ఏమండి ఎప్పుడు రమ్మంటారు, అందరం వస్తామని చెప్పని. ఆయన చెప్తానని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంతవరకు వారు చెప్పలేదు. చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసు తీసుకుని కూడా చట్టాన్ని ధిక్కరించి మాకు వచ్చి కంప్లై చేయలేదు కాబట్టి అని చెప్పని పొద్దున్నే నిన్నటి నుంచి కవర్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడాలరా, ఒకసారి పర్సనల్గా మాట్లాడాలరా అని చెప్తున్నారు. కాదండి, మా మేనగోళ్ళ పెళ్ళి ఉంది, మా బావలేడు, తోబుట్టు ఒక్కతే, తండ్రి లేని పిల్ల, పెళ్లి చేయాలి, మేము మేనమావలు ఇంకెవరు లేరని చెప్తున్నారు. అయినా సరే ఈ కేసు స్టేషన్కి సంబంధం లేనటువంటి ఒక సిఐ గారు రా ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలంటే, ఏంటి పర్సనల్గా మాట్లాడాలంటే ఏమన్నా మా పిల్లకి ఏమైనా సంబంధం చూస్తున్నాడా, లేకపోతే మా మేనగోళ్ళ పెళ్ళికి ఏమైనా సాయం చేస్తాడా, ఏంటి ఎందుకు అని వెళ్ళాడు. ఈయన వెళ్తే కూర్చోబెట్టి పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గంటలు అవుతున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, భార్య పిల్లలు. మా నాన్న పొద్దున్నే సిఐ గారు ఫోన్ చేస్తే వెళ్ళాడు,
ఇంతవరకు రావట్లేదు, పెళ్లి పనులు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యి అని చెప్పని స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వచ్చి ఏంటండి అంటే మేము పలానా కేసులో మేము రమ్మంటే రాలేదు, 41 నోటీస్ ఇచ్చాం. ఇదేంటంటే రోజు స్టేషన్కే తిరుగుతున్నాడు కదా, రాపోతాం ఏంటి,